గారు నెక్స్ట్ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. రెండోది వచ్చేసరికి దానిని గుడ్డిగా నమ్మిన ఆఫీసర్స్ కొంతమంది నమ్మకపోయినా కూడా వాళ్ళ చేత కరప్షన్ చేయించి ఇరుక్కుంటుతట్టు చేసి వాటాలు ఇచ్చి నెక్స్ట్ కరప్షన్ చేయించాడు. ఈ నేపథ్యంలో కోర్టుకి వెళ్ళినా హైకోర్టు కానీ లోయర్ కోర్టు ఏదాన్ని వాడిని పోయి చేతులు కట్టుకొని నిలబట్టడం తప్పితే ఒకటే చెప్పేవాడంట జగన్మోహన్ రెడ్డి గారు, ఏ కోర్టు కొడతదా లేదా జడ్జి వచ్చి నేను కొడతాడా పోయి నిల్చో అంటే. కోర్టులు అంటే ఒకప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే చాలా అవమానకరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లాంటిది ఈసారి కొడతదా అనే పరిస్థితికి వచ్చారు. కోర్టు కొడతదంటే కోర్టు కొట్టదు సార్, కోర్టు కొట్టదు. కానీ దాన్ని ఆ గిల్టీగా ఫీల్ అయితే ఆఫీసర్ రెండోసారి తప్పు చేయకుండా, కానీ ఆ గిల్టీ అనేది లేకుండా చేశాడు. ఒక డీజీపీ గారితో అయితే సెక్షన్లో చదివించారు కదా అందుకే సార్, అందుకే 11,500 అయింది. 11,500 ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చేసరికి ఇందాక ఎల్వి సార్ చెప్పారు అనైతిక జీవిత విధానం. అది అలవాటు కొంతమంది చేయాలని కొంతమందికి స్వతహాగా వచ్చింది సార్. అది కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేశాడు. అలవాటు చేస్తాడండి, అలవాటు చేస్తే వీళ్ళు అలవాటు చేసుకోవాలనుకుంటా సార్. అవునండి, నేనేమంటానంటే అయ్యే వాళ్ళే అవుతారంటాను. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్వి సార్ని ఏం చేశారు, చెప్పినట్టు ఆ రోజు వారు చెప్పినట్టు వినడానికి ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ప్రత్యక్షంగా మనకు తెలిసింది ఏంటి, చీఫ్ సెక్రటరీ ర్యాంక్ నుంచి తీసుకెళ్ళి ఏ ర్యాంకులో పెట్టారు సార్. అది చెప్పదు మళ్ళీ, అది గుర్తు చేసి అంటే చెప్తున్నాను అంటే ఈరోజు తెలియాలి కదా, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తెలియాలి కదా, అది అన్యాయం కదా. మరి ఆ రోజు ఎల్వి సార్ కూడా తలుపుండి ఉంటే ఊపలేదు కదా, అంటే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఊపారు కదా, అంటే లొంగిపోయారు. ఈ రోజు లొంగిపోయారు కాబట్టి ఈరోజు పారిపోవాలని చూస్తున్నారు కొంతమంది. అంటే ఎంత మా సార్ అంటే ఎంత సాఫ్ట్ టార్గెట్ అంటే, అసలు కొల్లి రఘురామరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, సీతారామ వాళ్ళ ధైర్యం చూడు. అసలు సార్ దగ్గరికి పోయి నమస్కారం పెట్టి, సార్ మాదేముంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము చేసామని ఒక మాట చెబితే ఆయన సరే పోండి అంటారన్న ధైర్యం వాళ్ళకు ఉండబట్టే కరకట్ట మీద కొత్తరా వాళ్ళు చేసిన అన్యాయాలు రాష్ట్రానికి మా సార్ డైరెక్ట్గా చేసిన అన్యాయం. ఇదే కొల్లి రఘురామరెడ్డి గారు వితౌట్ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి వితౌట్ ఎఫ్ఐఆర్ వచ్చి సార్ని అరెస్ట్ చేశాడు. ఆ మనిషి మళ్ళీ నిన్న కలవడానికి ట్రై చేస్తాడు. అంటే ఎంత అంటే ఏ ఎండకా గొడుగు పట్టే బాపతగాళ్ళు అనమాట. ఏ ఎండకా గొడుగు అయితే ఇక్కడ ఈ ఫైల్ ఎందుకు మాయం చేస్తున్నారు, తగలబెడుతున్నారు. మాయం కూడా కాదు, ఫైల్ తగలబెట్టడం, డాక్యుమెంట్స్ తగలబెట్టడం, రికార్డులు మాయం చేయడం, డేటా మాయం చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి?